శ్రీ సాయిరాం. దివ్యాత్మ స్వరూపులకి హృదయపూర్వక నమస్కారం. అష్టాంగ యోగాలో ధ్యానం అనేది 7వ స్థానానికి పతంజలి మహర్షి కేటాయించడం జరిగింది. కావున యోగాలో యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహారణ ధారణ ధ్యాన సమాధి ఇది మన మనసుని ప్రశాంతత తీసుకెళ్తుంది, అతీంద్రియ శక్తుల వైపు తీసుకెళ్తుంది. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ ధ్యానం అనేది వేల సంవత్సరాల నుంచి అనేక విధాలుగా చెప్పడం జరుగుతుంది. వాటిలో ముఖ్యంగా ఇప్పుడు మనం చక్కటి ధ్యాన పద్ధతిని ప్రాక్టీస్ చేద్దాం. ఓం శ్రీ సాయిరాం. జై గురుదేవ్. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు మనం మంచి ధ్యాన స్థితిని అనుభవించబోతున్నాము. మీరు సుఖంగా స్థిరంగా ఉండేటట్లు ఆసనం సిద్ధం చేసుకోండి. కింద మెత్తటి దుప్పటి పరుచుకోండి. మీరు ఏ ఆసనములో అయితే ప్రశాంతంగా కూర్చోగలరో, అంటే మీ శరీరంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా హాయిగా ప్రశాంతంగా కూర్చోగలరో అదే ఆసనాన్ని వెన్నుకోండి. శరీరాన్ని ఇబ్బంది పెట్టకండి. వెన్నెముక నిటారుగా ఉంచండి. ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి. రెండు చేతులు పొత్తి కడుపు కింద కాలి మడమల మధ్య భాగాన, రెండు మోచేతులు శరీరం తాకుతూ ఇరువైపులా 5 వేళ్ళలోకి 5 వేళ్ళు చొప్పించండి. ఇంటర్లాక్ చేయండి. ఎడమ బొటనవేలు కింద ఉండేలాగా, కుడి బొటనవేలు పైన వచ్చేలాగా ముద్రని అమర్చుకోండి. నీకు జన్మనిచ్చినటువంటి తల్లి తండ్రిని ఒకసారి మనసులోని మననం చేసుకోండి. వారికి మనసులోని సాష్టాంగ ప్రణమిల్లి నమస్కారం చేసుకోండి. అలాగే జ్ఞానాన్ని ఇచ్చినటువంటి గురువులని ఒకసారి కళ్ళ ముందు మననం చేసుకోండి. వారికి కూడా మనసులోని సాష్టాంగ ప్రణమిల్లి నమస్కారం చేసుకోండి. కళ్ళు తెరవద్దు. మా సూచనలు పాటిస్తూ ధ్యానాన్ని కొనసాగించాలి. చివరిగా నీ ఇష్ట దైవాన్ని మనసులో తలుసుకోండి. వారికి కూడా మనసులోని సాష్టాంగ ప్రణమిల్లి నమస్కారం చేసుకోండి. మరోసారి నీ ఆసన స్థితిని గమనించండి. వెన్నెముక నిటారుగా ఉండాలి.
గడ్డము భూమికి సమానంగా ఉండాలి. తల కిందికి వాల్చడం కానీ పైకి లేపడం కానీ ప్రక్కలకి వంచడం కానీ జరగవద్దు. కృష్ణ పరమాత్మ చెప్పినట్ల సమకాయ శిరోగ్రీవం. ధ్యానానికి ఆసనం చాలా ఉపయోగపడుతుంది. కావున ఆసనాన్ని విస్మరించవద్దు. ఇప్పుడు 4 లేక 5 సుదీర్ఘ శ్వాసలు తీసుకొని వదలండి. మీ ఊపిరితిత్తుల నిండుగా గాలి తీసుకోండి, పూర్తిగా వదలండి. ఊపిరితిత్తుల నిండుగా గాలి తీసుకోవాలి, పూర్తిగా వదలండి. తల నుంచి పాదాల వరకు ఒక్కొక్క భాగాన్ని గమనిస్తూ రండి. తల పై భాగాన్ని గమనించండి. తల పై భాగం అంతా హాయిగా ఉంది, ప్రశాంతంగా ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదు. అలా నుదిటి భాగం, కనురెప్పలు, కళ్ళు, కన్నత భాగం, హాయిగా ఉంది, ప్రశాంతంగా ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదు. వదిలివేస్తురండి. ముక్కు భాగం, పై పెదవి, బుగ్గలు, కింద పెదవి, గడ్డము, కంఠము, ఇలా ఒక్కొక్క భాగాన్ని వదిలివేస్తురండి. భుజాలు, 2 మోచేతులు, 2 అరిచేతు వేళ్ళు, వేళ్ళ చివరి భాగం హాయిగా ఉంది, ప్రశాంతంగా ఉన్నాయి, ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు. కంఠ భాగం, ఛాతీ, పొట్ట, నాభి భాగం, కటి భాగం, నడుము, పెరుదులు, తొడ భాగాలు, మోకాళ్ళు, కాలి మడమలు, పాదము, అరిపాదాలు, పాదాల వేళ్ళు, శరీరం అంతా కూడా హాయిగా ఉంది, ప్రశాంతంగా ఉంది, ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు, నొప్పి లేదు, విశ్రాంతిగా ఉంది. రిలాక్స్, 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 రిలాక్స్. శరీరం విశ్రాంతిగా ఉంది. మనసుని ప్రశాంతం వైపు తీసుకెళ్ళాలి. ఎప్పుడైతే నీ మానసిక వ్యాపనలో వదిలివేస్తూ వస్తావో ప్రశాంతత అనేది దానికే వచ్చేస్తుంది.
అంతా సరిగా ఉంది అనే భావన మనసు నిండా నింపుకోవాలి. అంతా సరిగా ఉన్నప్పుడు ఇక నువ్వు చేయవలసినది ఏమీ లేదు. ఊరక ఉండడమే ధ్యానం. నీ మనసుని ఊరకనే ఉంచు, అలా గమనిస్తూ ఉండు. కళ్ళు తెరవద్దు. మా సూచనలు పాటిస్తూ ధ్యానాన్ని కొనసాగించండి. హాయిగా ఉంది, ప్రశాంతంగా ఉంది, నిద్రమత్తులా ఉంది. ఆ స్థితిని కొనసాగిస్తూ ధ్యానాన్ని కొనసాగించండి. శరీరము మనసు తేలికైపోతున్నది. గాలిలో వ్యవహరిస్తున్న అనుభూతి కలుగుతుంది. శరీరం అలా అలా దూది పిందెల తేలికై గాలిలో వ్యవహరిస్తున్న అనుభూతిని కలుగుతున్నది. అనుభూతిని ఆస్వాదించండి. అనుభవించుతూ ధ్యానాన్ని కొనసాగించండి. అలలు అలలుగా వస్తున్న ఆలోచనలకు అడ్డుకట్ట వేయవద్దు. వచ్చే ఆలోచనలు వస్తూ ఉండని, వెళ్ళే ఆలోచనలు వెళుతూ ఉండని. ఆలోచనలని సృష్టించుకోవద్దు. అలాగని ఖండించవద్దు, బంధించవద్దు, అనుసుకోవద్దు. కేవలం సాక్షిభూతంగా గమనిస్తూ ఉండు. ఓన్లీ అబ్జర్వ్ ఆన్ ఇట్, డోంట్ క్రియేట్. సృష్టించుకోవద్దు, గమనిస్తూ ఉండు. ఆలోచనల పరంపర అలా వస్తూ ఉంటుంది. దానికి ప్రాముఖ్యత ఇవ్వకపోయినప్పుడు ఆలోచన అనేది వెళ్ళిపోతూ ఉంది. నువ్వు ఖండించినా, వెంబడించిన, సృష్టించుకుంటున్న ఆలోచనలు అనేటివి కొనసాగుతూనే ఉంటాయి. నీ మనసుని విత్డ్రాల్ చేసుకోవాలి, ఉపసంహరణ చేసుకోండి. మనసులో ఆలోచన పరంపర కొనసాగుతూ ఉంటే మనసులోని 2 లేక 3 సార్లు ఓంకారాన్ని ఉచ్చరించండి. 2 లేక 3 సార్లు ఓంకారాన్ని మనసులోనే ఉచ్చరించుకోండి. హాయిగా ఉంది, ప్రశాంతంగా ఉంది. ఆలోచనలు అనేటివి అలా అలా వెళ్ళిపోతున్నాయి. వేగం తగ్గిపోతున్నది.
హాయిగా ఉంది, ఆనందంగా ఉంది. ఆస్వాదిస్తూ ఆనందిస్తూ ధ్యానాన్ని కొనసాగించండి. మనసు శరీరం పులికింతలతో ఆపాదక మస్తకం ప్రాణశక్తితో పునీతమవుతున్నది. ఆ స్థితిని అనుభవిస్తూ ధ్యానాన్ని కొనసాగించండి. మరొకసారి వెన్నెముక నిటారుగా ఉంచుకోండి. ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. జై గురుదేవ్. కళ్ళు ఎవరు తెరవద్దు. నెమ్మదిగా తలను కిందకి వాల్చండి. నిదానంగా గడ్డముని ఛాతీ కాంచండి. 3 లేక 4 సుదీర్ఘ శ్వాసలు తీసుకుని వదలండి. మీ ఊపిరితిత్తులను పూర్తిగా గాలితో నింపండి. పూర్తిగా ఖాళీ చేయండి. నిదానంగా తలని నిటారుగా ఉంచండి. కళ్ళు తెరవద్దు. 2 అరచేతులు బాగా రాపిడి చేయండి. 2 అరచేతులు బాగా రాపిడి చేయాలి. రబ్ 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 రబ్.
2 అరిచేతులు తీసుకెళ్ళి కళ్ళపైన బోర్లించండి. అరచేతిలోని వేడి మొత్తం వదిలిగినాక నిదానంగా చేతులు తొలగిస్తూ కళ్ళు తెరవండి. జై గురుదేవ్, జై గురుదేవ్, ఓం శ్రీ సాయిరామ్. మీరు ధ్యానాన్ని పూర్తిగా ఆస్వాదించారు. ధ్యానం ప్రాథమిక దశ ధ్యానం. ఇదివరకు మనం ధ్యానం ఒక పద్ధతిలో చేయడం జరిగింది. ఇది సాధన చేసుకుంటూ వెళ్ళే కొలది తురియా స్థితి అంటే థాట్లెస్ స్థితి అనేది నెమ్మదిగా మనకి కొన్ని సెకండ్ల పాటు ప్రాప్తిస్తుంది. కావున ప్రతి ఒక్కరు కూడా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఖాళీ కడుపున్నప్పుడు భోజనానికి మునుపు ఒక 15 నుంచి 20 నిమిషాలు ఈ సాధన చేసుకుంటూ వెళ్తూ ఉంటే అద్భుతమైన మానసిక పరిస్థితి మీకు త్వరితగతిన చేకూరుతుంది. అందరూ కూడా క్రమం తప్పకుండా సాధన చేయండి, ధ్యానం పద్ధతిని అవలంబించండి. సాయిరామ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. మీరు చేసే తర్వాత వీడియోని స్వాగతించండి. మీ స్నేహితులకి, సన్నిహితులకి, హితులకి, బంధువులకి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సాయిరామ్.